హలో బ్యూటిఫుల్ పీపుల్, వెల్కమ్ టు అవర్ ఛానల్ సునీత ఎక్స్ప్రెస్ తెలుగు. నేను మీ సునీత. ఈరోజు మనము తోటకూర టమాటా ఆంధ్రాలో డైలీ కంపల్సరీ వండే కర్రీ ఇది నేను మీకోసం తీసుకొచ్చేసాను. దానికోసం ఇగో తోటకూర, టమాటా, ఉల్లిపాయలు ఇవన్నీ తీసుకోవాలి. ఒక ఉల్లిపాయ, తగినన్ని పచ్చిమిరపకాయలు, చింతపండు, 3 టమాటాలు తీసుకున్నాను. తోటకూర 20 రూపాయలది. మనం తెంపి కడిగి ఒక డిష్లో పెట్టుకున్నామండి. ఇది ఉడకబెట్టుకోవాలి. ఉడకబెట్టుకోవడానికి మనం ఇంకొక డిష్లో తీసుకొని తోటకూర అంతా అందులో వేసేసుకోవాలి. కొంతమంది తోటకూరతో పాటు గోంగూర కూడా వేసుకుంటుంటారు. అంటే గోంగూర తోటకూర మిక్స్ అన్నమాట. మనం ఈరోజు ఓన్లీ తోటకూర మాత్రమే వండుకుంటున్నాం. సో దానికోసం తోటకూర అంతా డెక్షలో వేసేసుకున్నాము. ఆంధ్రాలో ఇది కంపల్సరీ వండుకుంటారండి. ఉదయాన్నే ఆకుకూరలు వస్తుంటాయి ఇంటింటికి. సో ఫ్రెష్గా వచ్చిన దాన్ని తెంపి కడిగి ఎన్ని కర్రీస్ ఉన్నా కూడా ఇది మాత్రం కంపల్సరీ వండుకుంటారు. సో మనము టమాటాలు కడిగి కట్ చేసుకుంటున్నామండి. 3 టమాటాలు తీసుకున్నాం కదా. మీరు తినే పులుపుని బట్టి కావాలనుకుంటే ఇంకో టమాటా కూడా మీరు వేసుకోవచ్చు. నేను 3 వేసుకున్నాను. చింతపండు కూడా అందులో వేసేసుకున్నాను. స్టవ్ వెలిగించేసామండి మనం. ఇప్పుడు ఉల్లిపాయ కూడా కట్ చేసుకోవాలండి. అందులో వేసేసుకోవాలి. పచ్చిమిరపకాయలు కొంతమంది సైడ్ కారంగా ఉంటాయి. సో దాన్ని బట్టి మీరు పచ్చిమిరపకాయలు పొడిగా కట్ చేసుకొని ఉడకబెట్టేటప్పుడే వేసేసుకోవాలి. నెక్స్ట్ నీళ్ళు పోసేసుకున్నామండి. పసుపు వేసుకున్నాము చిటికెడు. చివరిగా కొత్తిమీర వేసుకోవాలి. కడిగి చిన్న కట్ చేసుకొని అందులో వేసేసుకోవాలి. ఇవన్నీ ఉడుకుతూ ఉంటే కావాలనుకుంటే నీళ్ళు లేకుండా మాడిపోతుంది అనుకుంటే మళ్ళీ వాటర్ వేసుకోవచ్చు. కానీ ఎక్కువ వాటర్ వేసుకోవద్దు. ఇప్పుడు కారం వేసుకున్నామండి. ఆల్రెడీ పచ్చిమిరపకాయలు వేస్తాం కాబట్టి ఎక్కువ కారం పట్టదు. సిమ్లో పెట్టి ఉడుకుతూ ఉంటుందండి. ఆకుకూరలు అంటే హెల్త్కి చాలా మంచిది కాబట్టి అప్పుడప్పుడన్నా కనీసం ఎవరు తెంపుకుంటారు, ఎవరు వండుకుంటారని చాలామంది నెగ్లెక్ట్ చేస్తూ ఉంటారు. అలా కాకుండా ఇలా ఒకసారి ట్రై చేయండి. చాలా సూపర్గా ఉంటుంది. ఇది టేస్ట్ రావాలంటే మంచిగా సీక్రెట్ ఏంటంటే నెయ్యి వేయాలండి ఇందులో. ఇప్పుడే కాదు, తాలింపులో వేయాలి. చాలా బాగుంటుంది. సో వాటర్ ఇంకిందాక మనం స్టవ్ మీద పెట్టాలండి. అలాగే తిప్పుతూ ఉండాలి. మనకైతే అడుగంటలేదు. మీకు ఒకవేళ అడుగంటుతుందంటే సిమ్లో పెట్టుకొని కొద్దిగా ఉడికిందాక ఉంచాలి. ఎవరైనా సేమ్ ఇలాగే చేస్తారా? అట్లా ఎవరైనా చేసిన వాళ్ళు ఉంటే కామెంట్ చేయండి. మీ సపోర్ట్ నాకు ఎప్పుడు ఉండాలండి. మీ మెసేజెస్ అన్నీ చూస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ నన్ను సపోర్ట్ చేస్తున్నందుకు. ఇంకా వాటర్ అంతా ఇంకిపోయిందండి చాలా వరకు. స్టవ్ ఆపేసేసి మనం పక్కకు తీసుకొని పెట్టుకోవాలి. అది కొద్దిసేపు ఆరనివ్వాలండి. మరీ ఎక్కువ వేడి ఉంటుంది. కొద్దిగా ఆరినాక సాల్ట్ వేసి పప్పు గుత్తితో రుబ్బుకోవాలండి. కొంతమంది మిక్సీలో వేస్తూ ఉంటారు రుబ్బుకునే బదులు. మిక్సీలో అంటే నేను ప్రిఫర్ చేయను, బికాజ్ మరీ మెత్తగా అయిపోతుంది. సో మనం బెస్ట్ పప్పు గుత్తితోనే మంచి టేస్ట్ వస్తుంది. పప్పు గుత్తితోనే రుబ్బుకోవాలి. సో చాలా వరకు మెత్తగా అయిపోయిందండి. వేడి మీద కదా రుబ్బేసరికి చాలా మెత్తగా బాగుంది. మనం ఒక కడాయి తీసుకొని అందులో 2 to 3 స్పూన్స్ ఆయిల్ వేసుకున్నాము. సీక్రెట్ ఇంగ్రీడియంట్ ఏంటంటే అదిగో నెయ్యి వేసుకోవాలండి. 1 to 2 స్పూన్స్. జీలకర్ర, ఆవాలు, సాయమినపప్పు వేసుకోవాలి. ఏమనుకోకండి, నేను కడాయి ఇది పచ్చడి కూడా తాలింపు ఇందులోనే వేసాను.
కొత్తిమీర పచ్చడి కూడా సేమ్ అదే టైంలో షూట్ చేశాను. సో అదే కడాయి యూజ్ చేస్తున్నాను. నెక్స్ట్ రెడ్ మిర్చి వేయాలండి. 2 ఎర్రమిరపకాయలు వేయాలి. తర్వాత కరివేపాకు కడిగి 4 రెబ్బలు వేయాలండి. ఇప్పుడు వెల్లిగడ్డ 4 రెబ్బలు దంచి వేయాలండి. ఇది కూడా తోటకూర మంచి టేస్ట్ రావాలంటే ఇవి పాటించాలండి. ఏంటంటే టమాటా ఎక్కువ వేసుకోవాలి, తాలింపులో వెల్లిగడ్డ ఉండాలి, నెయ్యి ఉండాలి. ఓకేనా? ఇప్పుడు తాలింపు అంతా వేగిపోయింది. ఇప్పుడు ఆ తోటకూర రుబ్బి పెట్టుకున్నాం కదా, దాన్ని తీసుకొని వెళ్ళి ఇందులో వేసేసుకోవాలండి. ఇందులో వేసుకొని ఆయిల్ అంతా కూరకు పట్టేటట్టు మనం తిప్పి ఒక 2 సెకండ్స్ స్టవ్ మీద ఉంచాలండి. అప్పుడు ఆయిల్ అంతా ఇది పైకి వచ్చేస్తూ ఉంటుంది. సో యమ్మీ తోటకూర టమాటా ఆంధ్ర స్టైల్ చాలా బాగుంటుంది. వన్ ఆఫ్ మై ఫేవరెట్ డిష్ ఇది. తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసిన వాళ్ళు ఎవరైనా ఉంటే కామెంట్ చేయడం మర్చిపోకండి. ఓకేనా? నవ్ ఇట్స్ రెడీ, తోటకూర టమాటా ఆంధ్ర స్టైల్. ఓకేనా ఫ్రెండ్స్? నచ్చిందా? నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఓకేనా ఫ్రెండ్స్? థ్యాంక్ యూ ఫ్రెండ్స్. నెక్స్ట్ వ్లాగ్లో నేను మీ ముందుంటాను. లవ్ యూ ఆల్. బాయ్.